బిఫోర్ ఏ డే మూవీ రిలీజ్ కంటే ముందు అయితే నేను మా కొలీగ్ ఒక దగ్గర ఉన్నాం. అప్పుడు మా కొలీగ్కు కాల్ వచ్చింది. అంటే బేసిక్గా మనోడు ఆంధ్ర అన్నమాట. సో అప్పుడప్పుడే బైకాట్ లైలా అని స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు మనకు కాల్ చేసి రేపు పలానా మూవీ రిలీజ్ అవుతుంది లైలా అనేది, సో మనం బైకాట్ చేస్తున్నాం, సో ఈ మూవీని మనం థియేటర్లో చూడకూడదు, నువ్వు కూడా చూడకని చెప్పేసి కాల్ చేశారు. అండ్ ఆ కాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంకా నువ్వు ఈ మూవీని చూడొద్దు అండ్ ఈ మూవీని చూడొద్దు అని చెప్పేసి ముగ్గురికి చెప్పాలి, అండ్ ఆ ముగ్గురిని ఒక్కొక్క ముగ్గురికి చెప్పామని చెప్పి ఫైనల్లీ లైలా మూవీ చూడడం జరిగింది. అదేంటి భయ్య, మూవీ రిలీజ్ అయిపోయి 2 days అవుతుంది, ఇప్పుడు రివ్యూ ఇస్తున్నావు అంటే మూవీ చూడడానికి టైం లేదా, లేకపోతే మూవీ టికెట్స్ దొరకలేదా అంటే మూవీ చూడడానికి మనుషులు లేరు భయ్య. అంటే జనరల్గా ఒక మూవీ థియేటర్లో మూవీ స్టార్ట్ చేయాలంటే ఒక కప్ ఆఫ్ పీపుల్స్ ఉండాలి. అంటే వాళ్ళు మూవీ స్టార్ట్ చేస్తే దానికి వచ్చే కరెంటు, ఏసీ బిల్స్ ఇవన్నీ కలుపుకొని వాళ్ళు వచ్చే జనాలను బట్టి సినిమా వేస్తాడు. సో నేనుండే ఏరియాలో మూవీ చూడడం అనేది చాలా రేరు, అండ్ అలాంటి చోట ఇలాంటి రివ్యూ ఉన్న ఒక మూవీ రిలీజ్ అయ్యి ఆ మూవీని చూడాలంటే చాలా కష్టం. సో ఇంకా లాస్ట్కి ఎలాగో చూడడం జరిగిపోయింది. సో మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది తర్వాత మాట్లాడదాం. దానికంటే ముందు మూవీ మీద ఎక్స్పీరియన్స్ ఏందనేది మాట్లాడదాం. బిఫోర్ ఏ డే మూవీ రిలీజ్ కంటే ముందు అయితే నేను మా కొలీగ్ ఒక దగ్గర ఉన్నాం. అప్పుడు మా కొలీగ్కు కాల్ వచ్చింది. అంటే బేసిక్గా మనోడు ఆంధ్ర అన్నమాట. సో అప్పుడప్పుడే బైకాట్ లైలా అని స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు మనకు కాల్ చేసి రేపు పలానా మూవీ రిలీజ్ అవుతుంది లైలా అనేది, సో మనం బైకాట్ చేస్తున్నాం, సో ఈ మూవీని మనం థియేటర్లో చూడకూడదు, నువ్వు కూడా చూడకని చెప్పేసి కాల్ చేశారు. అండ్ ఆ కాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంకా నువ్వు ఈ మూవీని చూడొద్దు అండ్ ఈ మూవీని చూడొద్దు అని చెప్పేసి ముగ్గురికి చెప్పాలి, అండ్ ఆ ముగ్గురిని ఒక్కొక్క ముగ్గురికి చెప్పామని చెప్పి ఇది నాక బైకాట్ అంటే ఓన్లీ ఫర్ ట్విట్టర్ అనుకున్నాను. రియల్ లైఫ్లో దాన్ని వర్కౌట్ చేస్తానని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నాకైతే. సో ఇక మూవీ విషయానికి వస్తే, మూవీ చూశాక నాకు ఎలా అనిపించింది అంటే, ఈ మూవీని బైకాట్ చేద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి ఆపేసేయండి. మీరు బైకాట్ చేయడం వల్ల ఈ మూవీ పోవడానికి కారణం వచ్చేసి బైకాట్ అని టాక్ వస్తుంది. ఈ మూవీ పోవడానికి మూవీ తీసిన వాళ్ళు, మూవీ డైరెక్ట్ చేసిన వాళ్ళు, మూవీ ప్రొడ్యూసర్స్, ఎవ్రీవన్. అలాంటి ఒక పేరుని బైకాట్ వాళ్ళు తీసుకోకూడదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో స్టాప్ బైకాట్ అండ్ వెల్కమ్ టు లైలా. సో మూవీ ఎలా ఉంది, బ్యాడా వారస్టా అంటే ఈ పదాలు కూడా బాధపడతాయి ఈ సినిమాకు ఆ పదాలు యూజ్ చేస్తాయి. ఆ రేంజ్లో ఉంటుంది మూవీ మాత్రం. లిటరలీ నో వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. నాకు అస్సలు నచ్చలేదు మూవీ చూస్తున్నంత సేపు. అండ్ మూవీ అయిపోయాక నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు ఒక టిల్లు స్క్వేర్ లాంటి మూవీ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ట్రై చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ దే ఫెయిల్డ్. అసలు ఈ మూవీని టిల్లు స్క్వేర్ మూవీతో కంపేర్ చేయడం అనేది చాలా వరస్ట్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ దట్ మచ్ లెవెల్. అసలు కంపారిజన్ ఏ లేదు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది విశ్వక్సేన్ గారు ఈ మూవీని ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా ఒప్పుకున్నారు ఈ మూవీని అని. పీపుల్ విల్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. ఒక మాస్ హీరో సడన్గా ఒక అమ్మాయి గెటపేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చూడడానికి చాలా వెరైటీ అనిపిస్తుంది, అండ్ పీపుల్ విల్ ఎంకరేజ్. బట్ మూవీలో స్టోరీ లేకుండా ఏం లేకుండా మూవీలో అమ్మాయి గెటప్ వేసాడు చూసేద్దాం అని చెప్పేసి ఎవరు రారు. సో మేకర్స్ ఇది దృష్టిలో పెట్టుకుంటే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ మూవీలో పర్ఫార్మెన్స్ కంటే యాక్టింగ్ అనడం బెస్ట్ ఏమో. ఎందుకంటే మూవీలో ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారు, అది మనకు అర్థమవుతుంది. వాళ్ళకు ఒక డైలాగ్ ఇచ్చారు, దాన్ని పర్ఫామ్ చేస్తారు అని అనిపించింది నాకైతే. అండ్ మ్యూజిక్ లిటరలీ వేస్టెడ్. ఒక మంచి మ్యూజిక్, ఓ మ్యూజిషియన్ ఈ మూవీలో పనికిరాకుండా పోయిందని చెప్పాలి. కొన్నిసార్లు చాలా అంటే చాలా డల్ సీన్స్, బాలేని సీన్స్ని లేపాలంటే మ్యూజిక్ ఇస్ ద బెస్ట్ ఇంపాక్ట్. సో ఈ మూవీలో మ్యూజిక్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సో ఇక కంప్లీట్లీ మూవీ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే టోటల్లీ మిస్ఫైర్ అండి. వాళ్ళు ఏమనుకొని తీశారో అది తీయలేకపోయారు, దే ఫెయిల్డ్. అండ్ ఇంకొకటి, మనం విశ్వక్సేన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడతారు, మీరు కూడా ఒక 40 కోట్లు పెట్టి మూవీ తీయండి, అప్పుడు తెలుస్తుంది మూవీ అంటే ఏందనేది. అప్పుడు అర్థమైంది భయ, ఈ మూవీకి 40 కోట్లు పెట్టి తీసారా జన్మని. ఆఫ్టర్ వాచింగ్ మూవీ పైసలన్నీ బర్బాద్ చేశారు అనిపించింది నాకైతే. ఆ 40 కోట్లు పెడితే ఒక రేంజ్ మూవీ తయారవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడబోయేది కూడా అలాంటి ఒక మూవీ గురించే. అండ్ ఆ ఫిలిం ఏంటనేది మీరు కామెంట్ చేయండి. రీసెంట్గా కన్నడ మూవీలో బిగ్గెస్ట్ హిట్ అయింది అండ్ ఓటీటీలో కూడా వచ్చింది. సో ఆ మూవీ మీద మనం లెట్స్ టాక్ మాట్లాడబోతున్నాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ పెట్టుకోండి, ఏ క్షణమైన వీడియో వచ్చేస్తుంది. సో ఇక ఈ మూవీని మనం ఫ్యామిలీతో చూడొచ్చా థియేటర్లో అంటే, ఇంత చెప్పాక కూడా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇఫ్ యూ ఆర్ డేర్ గో విత్ ఫ్యామిలీ, ఆర్ ఇఫ్ యూ డేర్ గో విత్ అలోన్. మీరు ఒక్కరెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా మీరు మాత్రం ఫసక్ అయిపోతారు మూవీ చూసాక. అండ్ ఈ మూవీని ఓటీటీలో కూడా చూడడం చాలా కష్టమే అనిపిస్తుంది నాకైతే. సో ఇది ఈ మూవీ మీద నా ఒపీనియన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ వస్తుంటాయి. సో మిస్ అవుతుంటే మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయాలి.